నమస్తే మగువా మగువా కార్యక్రమానికి స్వాగతం. ఎండాకాలం వచ్చేసింది. చాలా వాటర్ సమస్య ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉన్నామని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఒకటి ఆలోచించారా, వర్షాకాలంలో విపరీతమైన వరదలు వస్తూ ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా వాటర్ నిల్వ ఉంటూ ఉంటుంది, లేదంటే ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అంటే వరదలు విపరీతంగా వస్తున్నాయంటే వర్షాలు కూడా బాగా పడుతున్నట్టే అర్థం. మరి ఆ వర్షపు నీటిని మనం ఎందుకు స్టోర్ చేసుకోలేకపోతున్నాం? రీఛార్జ్ ఎందుకు చేసుకోలేకపోతున్నాం? భూమిని రీసైకిల్ ఎందుకు చేసుకోలేకపోతున్నాం? రీయూజ్ ఎందుకు చేసుకోలేకపోతున్నాం? అలా చేసినట్లయితే ఎండాకాలంలో ఈ వాటర్ లేదు, నీళ్లు లేకపోవడం వల్ల ఎన్నో సమస్యలు పడుతున్నాం. కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్తున్నాం నీళ్ల కోసం అని ఆలోచించాల్సిన అవసరం ఉండదు కదా, అంత బాధపడాల్సిన అవసరం ఉండదు కదా అని మనం అనుకునే ఒక ఆలోచన ఒక గృహిణిగా ఉన్న కల్పన రమేష్ గారికి వచ్చింది. అసలు వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవచ్చా? రీఛార్జ్ చేసుకోవచ్చా? భూమిని మనం సొంతంగానే రీసైకిల్ చేసుకోవచ్చా? రీయూజ్ చేసుకోవచ్చా? దానికి సాధ్యాసాధ్యాలు ఏంటి? నేనొక్కడనే నా వల్ల అవుతుందా అని అనుకునే వాళ్ళకి సమాధానమే కల్పన రమేష్ గారు. మరి ఆమెతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి విషయం కూడా వెరీ 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 ఇంపార్టెంట్. చాలా మంది మాట్లాడడం, చర్చలు పెట్టుకోవడం అండ్ తర్వాత మర్చిపోవడం కామన్ అయిపోయింది. అది ఎండాకాలం వచ్చింది అనుకోండి, అప్పుడు సఫర్ అవుతున్నప్పుడు తెలుస్తుంది. మరి ఇంత వర్షం పడుతుంది కదా, వరదలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయినా కూడా మనము అండర్ గ్రౌండ్ వాటర్ని, భూగర్భ జలాలు ఎండిపోతున్నాయని మాట్లాడుకుంటున్నాం. కానీ మరి ఎండిపోకుండా మనం ఏం చేయాలి? నా వంతు బాధ్యత ఏంటి? నీ వంతు బాధ్యత ఏంటి? మనం ఏం చేస్తే బాగుంటుంది అనే దాని గురించి మాత్రం మాట్లాడరు. మీరు అసలు ఇప్పుడు ఒక వాటర్ వారియర్గా ఉన్నారు. మీ ఇంట్లో కావచ్చు, మీ చుట్టుపక్కల కావచ్చు, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి అనే సమస్య లేకుండా మీరు ప్రయత్నించారు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? మీరు ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు, అంటే మీరు యుఎస్లో ఉన్నారు, తర్వాత ఇక్కడికి వచ్చి ఇల్లు బిల్డ్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ ప్రాబ్లం తలెత్తిందా? లేదు ఎక్కడో ఒక ఆలోచన వచ్చుంటుంది కదా, ఎక్కడో ఒక దగ్గర మీరు సమస్య ఫేస్ చేసి ఉంటారు కదా, ఆ పాయింట్ ఏంటి? యుఎస్ నుంచి సింగపూర్ వచ్చాము. సింగపూర్లో ఐ యూస్ టు బి ఫ్యాసినేటెడ్. అంటే ఎంటైర్ సింగపూర్ used to buy water from Malaysia in those days. So ప్రతి డ్రాప్ they used to get from Malaysia. So I used to think మొత్తం ఒక కంట్రీ ఎలా థ్రైవ్ అవుతుంది, I mean getting water. But later on they hit some political issues. ఆ పొలిటికల్ ఇష్యూస్ వల్ల they cut off water from Malaysia. అప్పుడు సింగపూర్ కంప్లీట్లీ బ్రేస్డ్ అప్ అండ్ 100 కాదు 200% వాటర్ రీసైక్లింగ్, వాటర్ కన్జర్వేషన్ ప్రతి ఒక్కటి చేసి ఈరోజు మొత్తం వరల్డ్కి ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తారు. బట్ అట్ దట్ టైమ్ ఐ యూస్ టు ఓన్లీ థింక్ అది ఒక కంట్రీ ఎలా బై వాటర్ ఫ్రమ్ అన్ అదర్ కంట్రీ అండ్ సర్వైవ్ అనేది. బట్ యాజ్ అ డిజైనర్ దట్ జస్ట్ కేమ్. బట్ వెన్ వీ కేమ్ హియర్, అంతకుముందు మేము యాక్చువల్లీ ఒరిజినల్లీ ఫ్రమ్ బెంగళూరు. ద ఫస్ట్ టైమ్ వీ కేమ్ టు హైదరాబాద్ దట్ టైమ్. అండ్ సోమాజిగూడలో ఉన్నాము. వీ కేమ్ అరౌండ్ 2000. సో అప్పుడు సోమాజిగూడ, దెన్ శ్రీనగర్ కాలనీ, కొండాపూర్, గచ్చిబౌలి, లేదా వీ లివ్డ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. బట్ ఇనీషియల్గా వచ్చినప్పుడు అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ ప్లేస్ వీ హ్యావ్ లివ్డ్ 5 to 6 months. వీఆర్ బయింగ్ ట్యాంకర్స్. 2000లోనే మీరు అంత వాటర్ ప్రాబ్లం ఫేస్ చేశారు? ఎస్, ఆల్మోస్ట్ అన్ని కమ్యూనిటీస్ వేర్ ఎవర్ వీ లివ్డ్ ఇన్ ది ఏరియాస్ ఐఎమ్ మెన్షనింగ్, వీ యూస్ టు బై ట్యాంకర్స్ because we were part of tanker committees. అంటే ఎన్ని ట్యాంకర్స్ రాయడం, ఎన్ని మనకు యూజ్ అవుతున్నాయి టు టేక్ అ నోట్. అప్పుడు వన్స్ వాట్ ఐ డిడ్, ఈ ట్యాంకర్ వాట్ ఈస్ దిస్ థింగ్, లెటస్ అసలు ఏం వాటర్ ఇది? బికాస్ వెన్ వీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ యూఎస్ అవర్ విజన్ వాజ్ టు కీప్ బోత్ అవర్ పేరెంట్స్ టుగెదర్. మేము యూఎస్ నుంచి వచ్చిందే దానికోసం. సో బెంగళూరు నుంచి వాళ్ళందరినీ వీ బ్రాట్ దెమ్ టు హైదరాబాద్. వీ మేడ్ దెమ్ సెల్ దర్ ప్రాపర్టీస్ అండ్ గాడ్. సో మా రెస్పాన్సిబిలిటీ అనేది మాకు గట్టిగా, ప్లస్ కిడ్స్ వేర్ స్మాల్. సో 8 of us ఇన్ ద హౌస్, ఏం వాటర్ మనకు వస్తుంది, ఎలాంటి ఫుడ్ తింటున్నాము, దిస్ వాజ్ ఇంపార్టెంట్ టు మీ యాజ్ అ వైఫ్ అండ్ యాజ్ అ డాటర్ ఇన్ లా. యాజ్ అ మదర్ ఇట్స్ ఇంపార్టెంట్ టు మీ. సో అలాంటప్పుడు ఈ ట్యాంకర్ వాటర్ ఏంటనేది టెస్ట్ చేయడం జరిగింది. అండ్ సెవరల్ టైమ్స్ ది క్వాలిటీ ఈస్ నాట్ గుడ్. అంటే ఇప్పుడు రిజిస్టర్డ్ ట్యాంకర్ సేఫ్ వాటర్ అనుకుంటాం, బట్ దాంట్లో కూడా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ క్లోరిన్ ఉంటాయి. బికాస్ ద వాటర్ కమ్స్ టు యూ ఫ్రమ్ 200 kilometers ఆర్ 180 kilometers ఆర్ 120 kilometers. వచ్చినప్పుడు ఆన్ ది వే దెర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ కంటామినేషన్, లీకేజెస్, సంథింగ్. సో హెచ్ఎండబ్ల్యూ సెంటర్కి వచ్చినప్పుడు దే సార్ట్ ఆఫ్ ట్రీట్ ఇట్ అండ్ గివ్ ఇట్ యూ. ఆ ట్రీట్మెంట్ చేసేటప్పుడు దే యాడ్ క్లోరిన్. సో ఐ ఫౌండ్ ఒక్కసారి ఇట్స్ ఇన్ పర్మిసిబుల్ లెవెల్, ఒక్కొక్కసారి ఇట్ ఈస్ టూ హై. సో దిస్ ఇస్ ఆల్సో నాట్ ఓకే బికాస్ ఫీడింగ్ క్లోరిన్ ఎవ్రీ డే టు యువర్ బాడీ.
అండ్ ఆల్సో అన్రిజిస్టర్డ్ ట్యాంకర్ సంగతి అయితే ఇట్ వాస్ టెరిబుల్. అంటే ఈవెన్ వీ ఫౌండ్ ఈవెన్ ఈ కొలాయి ఇన్ దట్ వాటర్. అంటే మీరు టెస్ట్ చేసే వల్ల మీకు ఎలా తెలిసింది ఆ విషయం? ఓన్లీ బికాస్ వీ టెస్టెడ్, అదర్వైజ్ వీ వుడెంట్ నో. బికాస్ అసలు ఏం వాటర్ ఇది, 6 months దీంట్లోనే నడుపుతున్నాము, ఎలాంటి వాటర్ అని తెలుసుకోవద్దా? బికాస్ వీ వర్ వరీడ్. అండ్ మై హస్బెండ్ ఆల్సో వాజ్ వెరీ మచ్ ఇన్ టు డూయింగ్ గ్రీన్ కాన్సెప్ట్స్, గ్రీన్ థింగ్స్. And we push rainwater harvesting in different communities we live. మీరు ఎలా స్టార్ట్ చేశారు అసలు ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్? అది డిఫరెంట్ కమ్యూనిటీస్ లో ప్రాపగేట్ చేస్తూ కొంతవరకే వాళ్ళంతా చేయగలిగారు. బట్ అప్పుడు మాకు అర్థమైంది ఇది ఎవరు ప్రయారిటీ కాదు. అంటే ఈ ట్యాంకర్, నో ట్యాంకర్ హోమ్ అనేది ఈజ్ నాట్ ప్రయారిటీ టు మెనీ. అది అర్థం కూడా అవ్వట్లేదు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఇట్ యాక్చువల్లీ మేక్స్ యూజ్ ఆఫ్ ఇట్ ఇంప్రూవ్స్ యువర్ గ్రౌండ్ వాటర్ అనేది ఈ బేసిక్ కాన్సెప్ట్ అర్థం అవ్వలేదు. కానీ మా కోసం మేము చేయాలనేది గట్టిగా ఆఫ్టర్ 10 years ఇస్ హౌస్ వీ బిల్ట్ అరౌండ్ 2011. ఆ 2011కి బై ద టైమ్ వీ వర్ డూయింగ్ ప్లానింగ్ అండ్ ఆల్, ఈ ట్యాంక్ కట్టాలనేది గట్టిగా మాకు దిస్ వాజ్ ద ఫస్ట్ థింగ్ టు డూ. నెక్స్ట్ ఇస్ డిజైన్ ఆఫ్ ద హౌస్. సో ఈ 25,000 liters ట్యాంక్ అనేది ఈ కోర్ట్యార్డ్ కింద జరగడం, కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఒక ఫ్యామిలీకి ఇంత వాటర్ కావాలి, అసలు వర్షము ఒక 3 months అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, వర్షాకాలం ఒక 3 నెలలు ఉంటుంది మనకి. ఆ 3 నెలలు వచ్చిన వాటర్ని మనం ఎట్లా స్టోర్ చేసుకోవాలి, దాన్ని భూమిని రీఛార్జ్ చేయాలంటే ఎలా, దానికి సపరేట్గా మీరు ఏముంటాయి, వాటిని ఏమంటారు, మళ్ళీ రీసైకిల్ మనం రీయూజ్ చేసేటప్పుడు అది హెల్తీనా కాదా, అసలు వాడొచ్చా వాడకూడదా, ఎలా స్టోర్ చేసుకుంటే అది మనకి హెల్తీ, ఏమైనా పురుగులు వస్తాయా లేకపోతే ఇంకేదైనా డ్యామేజ్ జరుగుతుందా వాటర్కి, ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేసింది, మీరు ఫాలో అవుతుంది ఏంటి? సో మీరు అడిగే క్వశ్చన్స్ అన్నీ, ఈవెన్ ఐ హ్యాడ్ దీస్ క్వశ్చన్స్ బిఫోర్ వీ స్టార్టెడ్. కానీ వీ హ్యావ్ టు డూ ఇట్ అన్నది మాత్రం, అంటే ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇట్ హ్యాస్ టు గో ఇన్. మేము చదివిన రీసెర్చ్ పేపర్స్ అండ్ వాట్ ఎవర్ వీ హెవ్ స్టడీడ్ సింపుల్ మెథడ్స్లో అంటే పాస్ ఇట్ త్రూ అ కోల్ అండ్ శాండ్ ఫిల్టర్. సో దేవుడు గది ముందు ఒక గ్రనైట్ స్టోన్ ఉంది, దాని కింద ఫిల్టర్ ఉంది. It goes, all the water goes through coal and sand filter and it gets into the sun. Plus sunlight enter avvakudu, because if sunlight enters then there's algae and then there's life in that, and then that becomes an issue when you are reusing. Sunlight elko, these 2 things we followed. But result enti, any months petkogalamo ledu, em problems vastayi emi teliyadu. But we just started, we said like em undi store chedamu, whether we want to use to drink, whether we want to use for domestic purpose, whatever it is, we will store. And there are 45 to 50 days of rainfall in Hyderabad. And madhilo non-rainy days kuda untai. So okay, over 100 days, like you said, okay, 3 months time. And also we notice that sometimes in Jan there is rain, sometimes in summer showers, like now we are having March, April or May. And then you have June, July, September. So few months once rain will keep replenishing. But whenever it rains, maadi inko sump undi which is connected to the entire house. So we take this, ante idoka water bank laga we used to. But this idea also is a traditional system. Ante ipudu Jaipur lo, Jodhpur or Saurashtra, if you go to those old Havelis, a Havelis kinda basement mottam is a water tank which actually holds water, because these are areas where rainfall is scanty. So ఇప్పుడు ఆంధ్రాలో కూడా we find very beautiful courtyard homes. ఆ courtyard కింద rain water storage is there. So the thought itself is a very traditional thought that this ఇదేమి ఇప్పుడు టెక్నాలజీ టెక్ కొత్తగా అనేది కాదు. దిస్ ఇట్ సెల్ఫ్ వాస్ అ వెరీ ట్రెడిషనల్. ఎప్పటి నుంచో ఉంది కానీ కంటిన్యూ చేయలేదు. సో వీ హావ్ స్టడీడ్ నేను ఆర్కిటెక్చర్ చదివానండి. సో వీ హావ్ స్టడీడ్ దీస్ థింగ్స్ హౌ దే యూస్ టు స్టోర్ అండ్ సేవ్. బట్ దట్ టైమ్ ఇట్ ఈస్ ఓన్లీ డిజైన్ సబ్జెక్ట్లో మాత్రమే నాది పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది. ది అదర్ హిస్టరీ అండ్ ఆల్ యూస్ టు బీ జస్ట్ ఓకే గోయింగ్ త్రూ ఇట్ జస్ట్ పాస్ అవ్వడానికి కోసం. బట్ ఈ రోజు దట్ హౌ దట్ హిస్టరీ ఈస్ కనెక్టెడ్ టు లైఫ్ అండ్ లైవ్లీహుడ్, ఐఎమ్ సీయింగ్ సో మచ్ మీనింగ్ ఇన్ ఇట్ టుడే అని చెప్పొచ్చు. బట్ ఈ సంప్స్ వల్ల వీ స్టార్టెడ్ స్టోరింగ్ వాటర్ అండ్ ఎవ్రీ టైమ్ విత్ రెయిన్స్ వీ యూస్ టు యూస్ అబ్సల్యూట్లీ క్లీన్ వాటర్. అంటే మంజీరా వాటర్ కంటే కూడా చాలా చాలా క్లీన్ వాటర్ అనేది తెలుసుకున్నాము. అండ్ దీనికి జస్ట్ ఒక యూవీ ఫిల్టర్ పెడితే చాలు కిచెన్లో.
you can use it. Suppose 20,000 liter మీరు సేవ్ చేయగలిగితే it is enough for a family of 4, almost for the whole year. ఓకే, ఒక సంవత్సరానికి సరిపడా సంవత్సరానికి ఒక 22 లీటర్స్ 22,000 లీటర్స్ మీరు సేవ్ చేయగలిగితే యూ కెన్ యూజ్ ద యూవీ ఫిల్టర్ అండ్ యూ కెన్ కీప్ యూజింగ్ ఇట్. మధ్యలో కావాలంటే ఇంకా ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు యూ కెన్ కీప్ డొమెస్టిక్ యూజ్ కూడా చేసుకోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద సీజన్ ఇఫ్ ద ట్యాంక్ ఈస్ ఫుల్, నెక్స్ట్ 6 or 8 months యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ డ్రింకింగ్ వాటర్. ఇంత మంచి వాటర్ మనం ఎందుకు that is the first thought that came, that after testing the water, this is the cleanest water. Many people told anyway we are buying bottled water kada, so rain water e teeskovalani em undi, that's a good water only. That's not actually good water. Adi ante clean water is not safe water anedi ardhamaindi naku. ఏదైతే క్లీన్ వాటర్ అనుకుంటున్నామో ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఫర్ ద బాడీ. సో మెనీ థింగ్స్ అది సేఫ్ అని మనం చెప్పలేము. ఎస్, సో ఇది కూడా అర్థమైంది నాకు. అండ్ గ్రెయిన్ వాటర్ అండ్ ఆల్సో ట్యాంకర్ వాటర్ వి టేక్ బాత్. లెట్స్ సే ట్యాంకర్ వాటర్, మన స్కిన్లో కూడా పోర్స్ ఉన్నాయి కదా, బ్రష్ చేస్తాం. సో దీస్ థింగ్స్ డోంట్ యూ థింక్ ఇట్స్ గోయింగ్ ఇన్ టు అవర్ బాడీ? ఇప్పుడు ఎట్లా మైక్రోప్లాస్టిక్స్ ఇస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ, అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఈ వాటర్ కూడా ఇట్స్ బికమ్ లైక్ హౌ ప్యాథోజన్స్ ఆర్ ఎంటరింగ్ యువర్ బాడీ, దిస్ ఈస్ వన్ వే ఇట్ ఈస్ ఎంటరింగ్ ద బాడీ. సో ఇలా కాకుండా వాట్ ఈస్ ద సొల్యూషన్ అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మాత్రమే మాకు ఒక సొల్యూషన్గా తెలిసింది. 1 year అయ్యింది, వీ డిడ్ంట్ బై ట్యాంకర్స్, we were not dependent on tankers, we were very happy. సో మీరు చేస్తున్న ఒక మంచి పని ఇతరులకు చెప్పేటప్పుడు అసలు వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు, దీనికి అసలు విని ఆచరించడానికి ఎంతవరకు మొగ్గు చూపారు? విని వదిలేసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారా? లేదు ఏదైతే కల్పన గారు చెప్తున్నారో అది కరెక్ట్, ఇప్పుడు మనం ఇది చేయకపోతే మన ఫ్యూచర్ జనరేషన్, ఈవెన్ మనకైనా ప్రాబ్లం అవుతుంది అండ్ మన ఫ్యూచర్ జనరేషన్కి ఇంకా కష్టం అని ఆలోచించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో మా కాలనీ తీసుకుంటే ఐ సెడ్ వీ హ్యాడ్ అ గ్రేట్ కమిటీ, దే యాక్సెప్టెడ్. బట్ ఫ్యూ హౌసెస్ ఐ కీప్ ట్రయింగ్ ఇండివిజువల్గా కూడా చేయండి ఇంకా ఎక్కువ అని. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 1.3 crore liters సేవ్ చేస్తున్నాము. అయినా ఇంకా కమిటీ హ్యాస్ అప్రూవ్డ్ 5 more pits దిస్ ఇయర్. సో వీఆర్ గోయింగ్ టు మ్యాక్సిమైజ్ అవర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. బట్ వెన్ ఆఫ్టర్ ఐ సా ద సక్సెస్ స్టోరీ, ఇప్పుడు 2016లో మొత్తం గచ్చిబౌలి ఏరియా ఒక డ్రౌట్ లాంటి సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు L&T అలాంటి పెద్ద పెద్ద కమ్యూనిటీస్ కూడా ఎవ్రీ 2 days 3 days రేషన్ చేశారు వాటర్, జస్ట్ లైక్ ఇన్ కేప్ టౌన్ వేర్ రేషనింగ్ వాటర్. అలాంటి అప్పుడు కూడా మాకు ఒక్క ప్రాబ్లం రాలేదు. త్రూ అవుట్ సమ్మర్ వీ వేర్. సో దట్ వాజ్ యాక్చువల్లీ మై ఐ ఓపెనర్. అప్పుడు నేను అనుకున్నాను దేనికన్నా పని చేయాలి అంటే వాటర్ కన్జర్వేషన్ గురించి నేను చేయాలి అని. అప్పుడు ఐ యూస్ టు రన్ మై డిజైన్ స్టూడియో. ఆల్మోస్ట్ అప్పటికి 20 years I was running my design studio. After that, slowly my design studio became water conservation studio. So while running my design studio, సాహే అనే ఒక NGO వాళ్ళకి ఐ స్టార్టెడ్ లీడింగ్ వాటర్ ఇనిషియేటివ్స్. దీని గురించి చెప్పడం, ఇప్పుడు నేను చేశాను కాబట్టి ఐ కెన్ గో అండ్ ఎక్స్ప్లెయిన్. వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయగలను. అండ్ యాజ్ అ కాలనీ ఎలా చేసాము అనేది నాకు తెలిసిన ఈ 2 స్టోరీస్ ఆర్ సక్సెస్ఫుల్. సో ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ టు ద కమ్యూనిటీస్. ఫస్ట్ వెళ్ళినప్పుడు చాలా మంచి మాట చెప్తున్నారు, మంచిగా చేస్తున్నారు అని చెప్తున్నారు, కానీ మీరు మా కమ్యూనిటీకి రండి, మాకు అడ్వైజ్ ఇవ్వండి. సో లైక్ దిస్ ఆల్మోస్ట్ 7-8 years డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ద్వారా సేవ్ 10K బోర్స్ అని చేసాము, లివ్ ద లేక్స్ అని డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ద్వారా వీ యూస్ టు గో అండ్ వీ యూస్ టు గివ్ అవేర్నెస్. ఇప్పుడు కన్జర్వేషన్ కూడా తీసుకున్నాం. 3000 వరకు బావుల్ని రీఓపెన్ చేయడం జరిగింది. 300 హెరిటేజ్ వెల్స్, హ్యూజ్ హెరిటేజ్ వెల్స్. ఇప్పుడు బావిలు అయితే ప్రతి డిస్ట్రిక్ట్ లో ఫ్యూ హండ్రెడ్స్ ఉంటాయి. అంటే హెరిటేజ్ వెల్స్ మీన్స్ విత్ గుడ్ స్ట్రక్చర్, స్టోన్ స్ట్రక్చర్, మంటపాస్ అండ్ ఆల్ దట్. ఇవే మనకి 500 పైన ఉన్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ నార్మల్ రౌండ్ వెల్స్, ఇరిగేషన్ వెల్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ వాటర్ కాన్జర్వేషన్లో ఓన్లీ హెరిటేజ్ వెల్స్ కాదు, ఈవెన్ వీ హ్యావ్ రెస్టోర్డ్ నార్మల్ వెల్స్ ఆల్సో. ఇప్పుడు కొండాపూర్లో ఒక వెల్ ఉంది, 150 meters స్ట్రెచ్, మొత్తం అట్లా 6 feet గార్బేజ్ ఉండేది. అంతా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వేస్ట్ అన్నీ వేసేవాళ్ళు. నేను ఒకసారి కోవిడ్ అప్పుడు వీ వెంట్ ఫర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్. అప్పుడు చూసేది ఏదో రౌండ్ స్ట్రక్చర్ ఉందని, దాని వెంటనే ఆజ్ గవర్నమెంట్ దే సెడ్ ఇట్స్ అ వెల్, బట్ రోడ్ వచ్చేస్తుంది దాని మీద, యూ గోయిన్ టు లే అ లింక్ రోడ్, సో యూ కెనాట్ డూ ఎనీథింగ్.
ఇంకా వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి దెన్ టౌన్ ప్లానింగ్ దెన్ ఫైనలీ దే గేవ్ అప్. దే సెడ్ ఓకే యూ డూ ఇట్, వీ విల్ సీ అని. దెన్ వీ వెంట్ అండ్ డగ్ ద వెల్. వీ గాట్ బ్యాక్. అప్పుడు 2020 సెప్టెంబర్లో వీ ఫినిష్డ్ థింగ్. కానీ ఈ గార్బేజ్ స్ట్రెచ్ త్రో చేస్తూ ఉన్నారు కదా, దాన్ని ఎలా స్టాప్ చేయాలి? ఎవ్రీ టైం పాపం జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్తున్నాము, వాళ్ళు వచ్చి తీస్తున్నారు మన నెక్స్ట్ నైట్. సో వీ హైర్డ్ వన్ వాచ్మెన్ ఇన్ ద నైట్ 2-3 days టు స్టాండ్ దెర్. సో హ్యాబిట్ రాకుండా డోంట్ త్రో హియర్, దెర్ ఈస్ అ వెల్ హియర్. దెన్ అట్లా చెప్పి దెన్ స్లోలీ దట్ రెడ్యూస్డ్. బట్ 2020 అక్టోబర్లో పెద్ద ఫ్లడ్స్ వచ్చినాయి. ఇఫ్ యూ రిమెంబర్ October 11th హ్యూజ్ ఫ్లడ్డింగ్ హ్యాపెన్. అప్పుడు ఈ వెల్ ఎంత బాగా పనికి వచ్చిందంటే ద రోడ్ ఈజ్ స్లాంటింగ్ టువర్డ్స్ ద స్ట్రెచ్ ఆఫ్ థింగ్. అదంతా ఓపెన్ ల్యాండ్, మధ్యలో వెల్. ఆల్ ద వాటర్ యూస్ టు ఫిల్టర్ గెట్ ఇన్ టు ద వెల్ అండ్ వెల్ ఫిల్డ్ అప్ ఫ్యూ టైమ్స్. అండ్ ఆల్సో ట్విట్టర్లో ఒక అబ్బాయి నెక్స్ట్ ఇయర్ పెట్టాడు దట్ ఇన్ హీస్ అపార్ట్మెంట్ బోర్స్ బాగా పనిచేస్తున్నాయండి దీనివల్ల. సో దెన్ నెక్స్ట్ ఇయర్ వాట్ వీ డిడ్, జిహెచ్ఎంసీ వాళ్ళతో హరితహారం చేసి రెయిన్ గార్డెన్ అని చేసాం. ఈ వచ్చిన వాటర్ ప్లాస్టిక్స్ ఎవ్రీథింగ్ కమ్స్. సో ఫిల్టరింగ్ ఇట్ ఆన్ టాప్ విత్ శాండ్ లేయర్స్, కింద ఒక వాటర్ బ్యాంక్ లాగా మాడ్యులర్ మెథడ్లో చేసి ఫిల్టర్ అయిన వాటర్ని వెల్కి పంపించాం. సో ద ఎంటైర్ స్ట్రెచ్ వి మేడ్. సో ఆర్డినరీ వెల్స్ ఎనీవేర్. సో ఆర్ థింగ్ ఈజ్ నాట్ జస్ట్ వెల్ రెస్టోరేషన్ బట్ వాటర్ కన్జర్వేషన్. అది ఏ రకంగా చేయవచ్చు అంటే ఇప్పుడు మనకి ఓల్డ్ సిటీ ఈ వైపు ఓల్డ్ బ్రిటిష్ మ్యాప్స్లో చూస్తే దాదాపు మీరు ఒక గెస్ చేయండి ఎన్ని వెల్స్ ఉండిండొచ్చు రీస్ టైంలో అంటారా? ఒక 200-250 ఉన్నాయా? 6,000 బౌలీస్. 6,000 కమ్యూనిటీ వెల్స్. ఈవెన్ ఒకసారి వెళ్ళి విజిట్ చేద్దామన్నా ఎక్కడ కనిపించట్లేదు కదా మేడం, అన్ని ఉన్నాయా? 6,000 బౌలీస్కి ఎగ్జాక్ట్ గూగుల్ లొకేషన్ కూడా ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ filled up, built upon. ఇప్పుడు ఓల్డ్ సిటీలో మెనీ ప్లేసెస్ దట్ వీ గో దే సే ద బేస్మెంట్ ఈస్ ఫ్లడ్డింగ్, హాయ్ బావుడీ తా ఫిర్ वो ఫిల్అప్ కర్ దియే. బట్ ఎక్కడైతే వెల్స్ మీద ఎక్కడైతే లేక్స్ మీద మీరు బిల్డింగ్స్ చేస్తారు లైఫ్ టైమ్ యూ విల్ ఫేస్ ద ప్రాబ్లమ్, రైట్? మాన్సూన్ సీజన్లో ఊజింగ్ వస్తుంది. ఆ ఊజింగ్ వచ్చినప్పుడు యూ విల్ ఫేస్ దిస్ ఇష్యూ. దిస్ ఇస్ అ కంటిన్యూస్ థింగ్. సో ఇప్పుడు ఏదో ఫిల్అప్ చేసాము బిల్డ్ చేసాము అనేది కాదు, వాట్ డ్యామేజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ టు ద బిల్డింగ్. అండ్ ఎవ్రీ ఇయర్ వర్షాలు వచ్చినప్పుడు ఇలా ఉంటారు, ఏం చేయాలి? వరదల్లో చిక్కుకొని వాటర్ మొత్తం ఇక్కడికే వస్తున్నాయి అని అంటే అదొకప్పుడు ఇమాజిన్ దో 6,000 బౌలీస్, 6,000 రీఛార్జ్ పాయింట్స్. అవును, కరెక్ట్. అండ్ ఇంకో చాలా మందిలో ఉండే ఒక డౌట్ ఏంటంటే వర్షపు నీరు మనం డైరెక్ట్గా యూజ్ చేయొద్దు, అలా యూజ్ చేయడం వల్ల కూడా మనకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయని అనుకుంటూ ఉంటారు. అది అపోహన, నిజమా, లేకపోతే ఇదంతా కూడా ఒక అనుమానంతో చేయడం వల్ల ఏమి చేయలేక అట్లా అనుకుంటున్నారా? ఏమి చేయలేక అట్లా అనుకుంటా. బికాస్ ఈరోజు ఒక TDS మీటర్ కానీ ఒక PH మీటర్ కానీ ఎనీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ అమెజాన్. ఒక 200 రూపీస్ 300 రూపీస్ యూ కెన్ గెట్ ఎ మీటర్. మనమే టెస్ట్ చేయవచ్చు. ఆ వాటర్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఒక్కరు చెప్పడం కాదు, మనం వెళ్ళి ఒక ల్యాబ్లో ఇచ్చి టెస్ట్ చేయొచ్చు. మన దగ్గర ఒక మీటర్ పెట్టి మనం టెస్ట్ చేయొచ్చు. వీ కెన్ డూ దట్. బట్ ద పాయింట్ ఈస్ చెయ్యలేక కాదు, ఐ థింక్ యూఆర్ నాట్ ఈవెన్ విల్లింగ్ టు గో దేర్, యూ డోంట్ వాంట్ టు డూ. నేను ఆ బ్రిడ్జ్ క్రాస్ చేశాను కాబట్టి సో మెనీ బెనిఫిట్స్. అండ్ ఐఎమ్ నాట్ ఓన్లీ హెల్పింగ్ మై సెల్ఫ్ బట్ ఐఎమ్ ట్రైంగ్ టు హెల్ప్ వాట్ ఐ కెన్ డూ అదర్స్ ఆల్సో. కానీ ఆ బ్రిడ్జ్ అనేది ఫస్ట్ మైండ్లో క్రాస్ చేయాలి. లేదు ఏదన్నా సరే మనం ఒడిసి పడతాం, లెట్ us see వాట్ ఈస్ ద క్వాలిటీ, చెక్ చేద్దాం. దానికి ఏం చేయాలో సో మెనీ మెథడ్స్ ఆర్ దే, లెట్ us. బట్ ఫస్ట్ లెట్ us స్టార్ట్ స్టోరింగ్, లెట్ us స్టార్ట్ డూయింగ్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ మైండ్లో గట్టిగా అనిపిస్తే విల్ డెఫినెట్లీ డూ ఇట్. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇప్పుడు ఇట్లా పురుగులు వస్తాయా మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ నాకు ఉండే ఇంతకుముందు. బట్ నౌ ఐ కెన్ సే కాన్ఫిడెంట్లీ. అంటే ఇప్పుడు వర్షం వచ్చింది అనుకోండి, ఇక్కడ ఉన్నాం, ఇక్కడ వర్షం పడవచ్చు. ద మూమెంట్ యూ గెట్ డ్రెంచ్డ్ ఇన్ ద రెయిన్ ఎంత రిఫ్రెషింగ్ ఉంటుంది. సేమ్ అండర్ షవర్ బోర్ వాటర్ 2 hours నిల్చోండి షవర్ కింద, డూ యూ ఫీల్ సో రిఫ్రెష్డ్? సో ప్లాంట్స్ చూడండి, ఒక వర్షం నెక్స్ట్ డే యూ విల్ సీ సచ్ బ్యూటిఫుల్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్. దట్ మీన్స్ దర్ ఈస్ సమ్ మ్యాజిక్ ఇన్ రెయిన్ వాటర్, రైట్? ఆ రెయిన్ వాటర్ ఇప్పుడు వాషింగ్ మెషిన్లో మేము వాడుతున్నాము. విత్ 10% క్లీనర్ యువర్ క్లోత్స్ విల్ బి. మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఓకే, ఒక బకెట్లో వర్షం నీళ్ళు తీసుకోండి, ఏదన్నా ఒక 1 piece of cloth యూ ట్రై టు వాష్ ఇన్ దట్.
it comes out cleaner. So these are things we have done. Even your food, when you cook your food, rice, annamu, తొందరగా ఉడికిపోతుంది రెయిన్ వాటర్లో. వీ హ్యావ్ టు వర్క్ ఫర్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్, అంటే మన పిల్లలు. ఈ ఫర్గెట్ అబౌట్ సిటీ, దీనికి చేయడం దానికి ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. మన ఓన్ ఇంట్లో మన పిల్లల కోసం, వాళ్ళ పిల్లల కోసం, కెన్ యూ సేవ్ వాటర్? యూ కెన్ డూ దిస్. ఏది ఉన్నా లేకపోయినా నీళ్లు లేకపోతే చాలా చాలా కష్టం. పండ్లకైనా దేనికైనా ఓకే, మనం పండ్లు రేపు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, స్నానమైనా రేపు ఎల్లుండో చేయొచ్చు, వంటైనా ఓకే, కానీ వాటర్ తాగడానికి కూడా లేకపోతే అది మనం బతకడమే చాలా కష్టమైపోతుంది. సో అలాంటి నీళ్లను, వర్షపు నీటిని ఏ విధంగా ఒడిసి పట్టుకోవాలి, ప్రత్యేకించి మహిళలు, ఉమెన్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నిజంగా ఒక వారియర్ లాగా, వాటర్ వారియర్ లాగా మీరు దిక్సూచిగా ఉన్నారు. మీ మార్గదర్శకంలో ప్రతి ఒక్కరు కూడా నలవాలని, మీరెంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. మీరు ఇంకా సక్సెస్ సాధించాలని దీనికి సంబంధించి, అండ్ మీరు చేస్తున్న ప్రయత్నం ఫలించాలని హెచ్ఎం టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, కల్పన రమేష్ గారు చేసేది ఆమె కుటుంబం కోసం మాత్రమే కాదు, మన కోసం, మన చుట్టుపక్కల ఉన్న సంఘం కోసం, అండ్ మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం కూడా. ఎందుకంటే వరద వచ్చినప్పుడు ఆ వరదలో కొట్టుకుపోయేది మనమే, వర్షం వచ్చినప్పుడు ఆ వర్షంలో కొట్టుకుపోయేది మనమే, అండ్ ఎండాకాలంలో వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ట్యాంకర్స్ తెప్పించుకొని ఆ ట్యాంకర్స్ సేఫ్ ఉన్నాయా లేవా, అవి సరిపోతున్నాయా లేవా, డబ్బులు అయిపోతున్నాయి, ఇవి మనం ఇంకా సంపాదించాలి, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది కూడా మనమే. అలా కాకుండా కొంచెం ఆలోచించి దేవుడు మనకిస్తున్న వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని దాన్ని రీయూజ్ చేసుకొని భూమిని రీఛార్జ్ చేస్తే భూగర్భ జలాలు ఎందుకు అడుగంటిపోతాయి? ఒక్కసారైనా ఆలోచించారా? మీ వంతు బాధ్యతగా మీరేం చేస్తున్నారు అనేది ఆలోచించండి. అండ్ కల్పన రమేష్ గారు చెప్తున్న విధంగా మనం భూమిని రీఛార్జ్ చేసుకోవచ్చు, ఆ వాటర్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు, రీసైకిల్ చేసుకోవచ్చు. తద్వారా మనం వాటర్ కొనాల్సిన అవసరం ఉండదు. మన భావితరాలకు కూడా మనము భూగర్భ జలాలు అడుగంటిపోయాయి, మా వాళ్ళు ఈ విధంగా ఇచ్చారు అనే పేరు కూడా రాకుండా ఉంటుంది. సో ఇప్పటికైనా మీరు ఆలోచించండి దీని గురించి. కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళైనా పర్వాలేదు, దీనికి సంబంధించి ఎన్నో ఉపయోగ మార్గాలు ఉన్నాయి. అంటే ఒకవేళ మీరు రీఛార్జ్ చేసుకోవాలి మీ భూమిలో ఉన్న వాటర్ని అని అనుకున్నట్లయితే దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, అన్వేషించండి, తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ హెచ్ఎం టీవీ కూడా దీనికి సంబంధించి జలం జీవం అని చెప్పేసి ఇంకుడు గుంతలు మీ ఇంట్లో మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఒక పిక్ తీసి పంపించండి. ఈ విధంగానైనా మీ ఇంట్లో మీరు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటారేమో అని ఒక చిన్న ఆశ అన్నమాట. తప్పకుండా చేస్తారు కదా. ఇది వాటి మగువా కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.